రమణ మహర్షి చెప్పిన మహామంత్రం నేను ఎవరు. రమణ మహర్షి చెప్పారు, ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన మంత్రం ఒకటే, నేను ఎవరు. ఇది జపం కాదు, ఇది అంతర్ముఖ యాత్ర. మనలో ప్రతిరోజు వేల ఆలోచనలు వస్తుంటాయి. ప్రతి ఆలోచన వెనక ఒక నేను ఉంటుంది. నేను గొప్పవాడిని, నేను చదువుకున్నవాడిని, నేను ధనవంతుణ్ణి, నేను తండ్రిని, నేను గురువును. ఇవన్నీ మనసు సృష్టించిన తప్పుడు గుర్తింపులు. మహర్షి అంటారు, ఈ గుర్తింపులన్నీ కలిసే మనసును బంధిస్తాయి. ఎప్పుడైతే నేను ఉంటుందో అప్పుడే బంధం ఉంటుంది. నేను బాధపడుతున్నాను అంటే నేను అనే భావమే కారణం. నేను లేకపోతే బాధ ఎక్కడుంది? ప్రతిసారి ఆలోచన వస్తే ప్రశ్నించు, ఈ నేను ఎవరు. ఆలోచన వెంటనే కరిగిపోతుంది. కొత్త ఆలోచన వస్తే దానిని కూడా చూసి ఇది నేను కాదు అని చెప్పు. ఇలా లోతుగా పరిశీలిస్తుంటే చివరికి నేను అనే భావం కూడా మాయమవుతుంది. మిగిలేది మాత్రం నిశ్శబ్దమైన ఆత్మస్వరూపం. అదే నిజమైన మోక్షం. అక్కడ భయం లేదు, గర్వం లేదు, బాధ లేదు, కేవలం శాంతి. రమణ మహర్షి మార్గం బాహ్య పూజ కాదు, ఇది మనసులోని తప్పుడు నేను కరిగించే మార్గం. రోజు కొన్ని క్షణాలు నీలో ప్రశ్నించు, నేను ఎవరు. అప్పుడు నిశ్శబ్దం పుడుతుంది. ఆ నిశ్శబ్దమే దేవుడు.